అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. మరి కుంభరాశి వారికి కూడా ఈ వారంలోని ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? కుంభరాశి వాళ్ళకి యొక్క గ్రహస్థితులని కూడా మనం చూసినట్లయితే కుంభరాశి వాళ్ళకి జన్మంలో శని ఉండటం, ద్వితీయంలో రాహు యొక్క సంచారం, తృతీయంలో కుజుడు యొక్క సంచారం, చతుర్థంలో గురువు యొక్క సంచారం, పంచమంలో రవిశుక్రుల యొక్క సంచారం, షష్టమంలో బుధుడి యొక్క సంచారం. అంటే ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో కూడా కేతు యొక్క సంచారం అనేది ఉంది. ఈ సంచారాన్ని మనం చూసినట్లయితే తృతీయంలో కుజుడు యొక్క ఫలితం వల్ల రియల్ ఎస్టేటు, అగ్రికల్చర్ ల్యాండ్, భూములు కొనుగోలు చేయటం, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ఓ కొలిక్కి రావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాం. చతుర్థం స్థానంలో గురువు వల్ల కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పంచమ స్థానంలో రవిశుక్రుల యొక్క ఫలితం వల్ల పంచమ స్థానం శుక్రుడు వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఆరో స్థానంలో బుధుడి యొక్క ఫలితం వల్ల వ్యాపారం అనేది ప్రారంభం చేయటం, వ్యాపారానికి పట్టుబట్టుదారులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. లావాదేవీల విషయంలో కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటాయి. అలానే జన్మంలో శని ఉండటం వల్ల శరీరం రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారంలో కుటుంబంలో కలహాలు, అశాంతి వచ్చే అవకాశం, లేనిపోని అన్ని కూడా చికాకులు పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళని రెస్పెక్ట్ చేసుకుంటూ, అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఒకళ్ళని రెస్పెక్ట్ చేసుకుంటూ మిగతా వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా లౌకిక విధానంతో పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా వీళ్ళు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలను సఫలీకృతం చేస్తే వీళ్ళకి మంచి పని జరిగే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, అలానే యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్దవాళ్ళని కలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, కుంభరాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు చెప్పారు. అలాగే ఈ వారంలోని మరి వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే మరి ఏ దేవుణ్ణి ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే మరి ఈ వారంలోని వీరికి అద్భుతంగా ఉంటుంది అంటారు? మహావిష్ణువు యొక్క ఆరాధన చేయాలి. ఓ నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం పూట చదవటం లేదా శనివారం రోజు చదవటం కానీ, అలా విష్ణు ఆలయాలను సందర్శన చేయటం, దానితో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసటం కూడా చాలా మంచిది. దాంతోపాటు వీళ్ళు చేయాల్సి శని యొక్క ఆరాధన చేయాలి. శని యొక్క ఆరాధన చేయాలంటే నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం, నువ్వుల నూనెతో కూడా మరి ఏదైతే తైలాభిషేకం చేయటం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది. వీలైతే శివుడికి ఎక్కడైనా సరే దేవాలయాల్లో నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల ఆయు ప్రమాణం పెరుగుతుంది అని అర్థం. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయత్నాలు సఫలీకృతం చేయటం, అలానే సఫలీకృతం కావాలంటే ఇలాంటి పరిహారాలు చేయాలి. అలానే రవి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్నే సహస్ర కిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అంటే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధ్నే సహస్ర కిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చేయటం వల్ల, సూర్యుడు యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.